పునీతుల మాటల్లో తపస్సు కాలం. తపస్సు కాలం ఆత్మీయ పునరుద్ధరణకు మరియు పశ్చాత్తాపానికి అనుకూలమైన సమయం. పునీత అగస్తీను గారు. తపస్సు కాలం మన మనస్సాక్షిని పరిశీలించుకునే కాలం. పునీత లయోలాపురి ఇన్యాసి వారు. తపస్సు కాలం పాపము నుండి కృప వైపుకు ప్రయాణం. పునీత 2వ జాన్ పాల్ పాపు గారు. తపస్సు కాలం త్యాగం ద్వారా దేవుణ్ణి ప్రేమించడం నేర్పుతుంది. పునీత మదర్ తెరేసమ్మ గారు. తపస్సు కాలం అనగా మార్పు. సంపూర్ణ హృదయముతో దేవుని వైపు తిరిగి వచ్చే ప్రయాణమే తపస్సు కాలం. పునీత 2వ జాన్ పాల్ పాపు గారు. తపస్సు కాలంలో నీవు నీపై సహనంగా ఉండు. పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ గారు. తపస్సు కాలంలో మనం విడిచిపెట్టింది కృపగా పొందుకుంటాం. పునీత లియో ది గ్రేట్. పశ్చాత్తాపం ద్వారా దేవుడు కరుణ ద్వారాన్ని తెరుస్తాడు. పునీత అల్ఫోన్స్ లిగోరి గారు. త్యాగం చేయడంలోనే మనం క్రీస్తుకు దగ్గరవుతాము. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు. ఉపవాసం ఆత్మను శుద్ధి చేస్తుంది. పునీత జెరోమ్ గారు. నిజమైన ఉపవాసం పాపాన్ని విడిచిపెట్టడం. పునీత బేసిల్ ది గ్రేట్ గారు. ప్రార్థన లేకుండా ఉపవాసం వ్యర్థమైనది. పునీత జాన్ క్రిస్తోస్టమ్ గారు. దేవుడు కోరుకునే నిజమైన ఉపవాసం దానం. పునీత విన్సెంట్ ది పాల్ గారు. ప్రియా సోదరి సోదరుడా, చూసారా, తపస్సు కాలం మన ఆత్మను పునరుద్ధరించే కాలం, పశ్చాత్తాప పడే కాలం. త్యాగం ద్వారా దేవుణ్ణి ప్రేమించి ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, దాన ధర్మాల ద్వారా మన జీవితాల్లో మార్పును తెచ్చే కాలమే తపస్సు కాలం. మరి ఈ తపస్సు కాలంలోనైనా నీవు మారుతావా? నీలో మార్పు కలుగుతుందని ఆశిస్తున్నాను.